హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సహస్రాక్షి వ్లాగ్స్. నేనైతే ఈరోజు జొన్న రొట్టెలు చేస్తున్నానండి. దానికోసమని పొయ్యి మీద వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు బౌల్లో పిండి వేసేసుకుంటాను. మేము ముగ్గురమే ఉంటాం కాబట్టి నేను ఒక 5-6 రొట్టెలకు మాత్రమే పిండి వేసుకుంటున్నానండి. ఆ వాటర్ వేడెక్కే లోపల పిండి వేసేసుకున్న తర్వాత వాటర్ వేడెక్కాక ఇందులో కొంచెం కొంచెంగా కలుపుకుంటాను. వాటర్ వేడెక్కుతున్నాయి కదండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా చూసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వాటర్ వేసేసుకుంటే పిండి మెత్తగా అయిపోతుంది కదా. నేను అందుకనే కొంచెం కొంచెం వేసుకొని చూసుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రో కాదండి రొట్టెలు చేయడంలో, నేను బిగినర్ మాత్రమే. ఇప్పుడిప్పుడే చేయడం స్టార్ట్ చేశాను నేను కూడా. నాకు కూడా రావు రొట్టెలు. నాలాంటి బిగినర్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియో యూజ్ అవుతుంది అనేసి చేస్తున్నాను. నేను ఇంతకుముందు భయపడేదాన్ని జొన్నల రొట్టెలు చేయాలి అని అంటే. కాకపోతే ఈ మధ్య ఒక 3-4 టైమ్స్ చేశాక కాస్త భయం పోయింది. కొంచెం పిండికి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి ఏంటి అనేది అర్థమైందనమాట. అందుకని మీకు కూడా చూపిస్తున్నాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అంతే. నాకు మొబైల్ పట్టుకోవడానికి ఏమీ లేదండి. సో నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఇంకో చేత్తో పిండి కలుపుతున్నా. అందుకే ఆ బౌల్ అటు ఇటు ఊగుతోంది. కొంచెం వాటర్ వేడిగా ఉన్నాయి కదా, పిండి కాలుతుంటుంది. కొంచెం చూసి కలుపుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. ఆ విధంగా ఉంటే కొంచెం రొట్టెలు మంచిగా వస్తాయన్నమాట. మెత్తగా అయిపోయిందనుకోండి, చూసుకొని కొంచెం పిండి వేసుకోండి. వేసుకొని మళ్ళీ కలుపుకుంటే అయిపోద్ది. ఈజీ అండి రొట్టెలు చేయడం. నేను చాలా కష్టమని చాలా రోజులు నేను అసలు చేయకుండా ఉండిపోయాను. చాలా ఈజీ నాకు. కాకపోతే మరీ అంత చెఫ్ లాగా రావులేండి నాకు రొట్టెలు. కాకపోతే బిగినర్ లాగా బాగానే చేస్తున్నా. చిన్న చిన్నగా వస్తాయి, మరీ పెద్దగా రావు. ఇది ప్రాబ్లం అండి. చేత్తో వేయడం నాకు కూడా రాదు. సో ప్లేట్తో తీసుకొని వేయాల్సి వస్తుంది. ఏదో ఒకటి నేర్చుకోవాలి. మార్నింగ్ టైం కదా అండి, చాలా బిజీ ఉంటాం మనం. పిల్లలు ఉంటారు, వాళ్ళకి స్కూల్కి పంపించాలి, మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి, అన్నీ ఉంటాయి కదా. బాక్సెస్ రెడీ చేసుకోవాలి. ఆ హడావిడిలో నేను మీకు రొట్టెలు చూపిస్తున్నా అనమాట. ఒకటి వేసేసాను కదా, ఇంకొకటి తీసుకొని ఇంకొకటి చేస్తున్నాను. నేను ఇప్పుడు 3 రొట్టెలు మాత్రమే ప్రిపేర్ చేస్తా అండి. నేను తినడానికి తర్వాత చేసుకుంటాను. ఇప్పుడు మా బాబుకి మా హస్బెండ్కి మాత్రమే చేస్తున్నాను అనమాట. పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది అర్థమైపోతే ఈజీగా వచ్చేస్తాయండి. కొట్టడం ఏమి అంత కష్టం కాదని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక 2-3 టైమ్స్ రాకపోవచ్చు, తర్వాత వచ్చేస్తాయి.
నాకు కూడా ఫస్ట్ 2 టైమ్స్ చేసినప్పుడు రాలేదు. మెల్లిమెల్లిగా చేస్తున్నా. వీడియోస్ కొంచెం ప్రాపర్‌గా తీద్దామంటే నాకసలు ఏమీ లేదండి ఇంట్లో ఆప్షను. కొంచెం టైం ఉంటే నేను కొంచెం ఫార్మల్‌గా, ప్రాపర్‌గా వీడియోస్ తీయాలని నాకు గూడా ఉంది. కొంచెం టైం ఉంటే అన్నీ వచ్చాక, అన్నీ సెట్ అయ్యాక ఇంకా కొంచెం ఫార్మల్‌గా, ప్రాపర్‌గా తీద్దామనుకుంటున్నా వీడియోస్ అయితే. ప్లీజ్ మన ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. ఈ వీడియో బిగినర్స్‌కి ఎవరికన్నా యూజ్ అయితే ఐయామ్ సో హ్యాపీ అండి. షేప్ చూసి నవ్వుకోకండి ఆ రొట్టెలవి. టేస్ట్ అయితే బానే ఉంటాయండి. ఇలా మార్నింగ్ హడావిడిలో నా రొట్టెలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదొక్కటి అయిపోతే ఇంకా అయిపోయినట్టే. ప్లీజ్ మన ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.